హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో ముచ్చట్లు. నేను లాస్ట్లో మర్చిపోతానని ఇప్పుడే చెప్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ టు డూ మోర్ వీడియోస్. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, కుకింగ్ వీడియోస్, డే విత్ మీ అవన్నీ చేస్తానని చెప్పాను వీడియోస్. సో టుడే అగైన్ ఐ కేమ్ విత్ అన్ లైక్ ఇట్స్ ఎ కామన్ డిష్, బట్ మా పిల్లలకి మా హస్బెండ్కి చాలా ఇష్టము నేను చేసే డిష్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ హౌ ఐ డూ ఇట్. ఈరోజు దోశ చట్నీ చేద్దాం అనుకున్నాను. మనకి చాలా ఫేమస్ కదా ఇండియాలో. సో ఐ మీన్ ఎవ్రీ ఉమెన్ కెన్ డూ ఇట్, బట్ నేను ఎలా చేస్తాను అనేసి మీకు చూపిపోతున్నాను ఈరోజు. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ టు డూ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ అండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. సో బ్యాటర్ తీసుకున్నాను ఆల్రెడీ. నేను బ్యాటర్ నార్మల్గా ఈ కన్సిస్టెన్సీలోనే తీసుకుంటాను. మరీ థిక్ తీసుకొని మరీ లైట్గా కూడా తీసుకోను. అండ్ దీనిలో మాత్రం ఏం చేశానంటే పీనట్స్ వేసాను, మళ్ళీ పుట్నాలు అంటారు కదా, ఇది వేసాను, పుట్నాలు కూడా వేసాను. అండ్ దెన్ ఒక చిన్న ఇదేంటి టామరిన్ వేసాను, చింతపండు ఒక చిన్న రెక్క, దట్స్ ఇట్. అండ్ దెన్ ఈ గీ మాత్రం జస్ట్ దోశలకు పెట్టుకున్నాను. అండ్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దీనివల్లనే మా కిడ్స్కి మా హస్బెండ్కి చాలా ఇష్టము. మా హస్బెండ్ అంత ఎక్కువగా ఏమీ చీజ్ తినరు, బట్ అప్పుడప్పుడు ఇట్స్ ఫైన్ అనేసి తింటారనమాట. బట్ కిడ్స్కి మాత్రం వెరీ హెల్దీ అండ్ వెరీ గుడ్ కదా ఇది. బెల్ పెప్పర్స్ తీసుకున్నాను. నా దగ్గర ఈరోజు ఓన్లీ గ్రీన్ కలర్ ఒక్కటే ఉంది బెల్ పెప్పర్, అందుకే ఓన్లీ గ్రీన్ కలర్ తీసుకున్నాను. కావాలంటే రెడ్ కూడా వేయచ్చు. రెడ్ ఈజ్ వెరీ హెల్దీ వెరీ హెల్దీ అండి, వెరీ గుడ్ ఫర్ హెల్త్ అది. అండ్ చీజ్ ష్రెడెడ్ చీజ్ తీసుకున్నాను నేను, మొజరెల్లో చీజ్ ఇక్కడ అంటారు. మళ్ళీ ఇదేంటంటే మింట్ లీవ్స్ తీసుకున్నానండి. సో జస్ట్ చిన్న చిన్న పీసెస్ చేసేసి వేసేసాను అనమాట. మింట్ లీవ్స్ కూడా చాలా బాగుంటుంది దీనిలోనే కావాల్సిన వాళ్ళు ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం వేద్దాము అని అనుకుంటున్నాను, బట్ పైన నుంచి కూడా మీరు స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఉప్పు కారం కావాలి అని అంటే దోశ వేసుకున్నాక. అండ్ నా నేను మాత్రం ఇది క్యాస్ట్ ఐరన్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ దోశలకి. అండ్ దెన్ ఓకే, అండ్ దెన్ ఇది మాత్రం పీనట్స్కి పెట్టాను, కొంచెం వేడైపోయింది. సో నా ఇప్పుడు ఆయిల్ తీసుకొని వేసుకుందాము. చాలామందికి దోశలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా. సో మా ఇంట్లో కూడా దోశలు అంటే చాలా ఇష్టము. సో ఇలా వేసేసాను. ఓకే, సో ఇక్కడ తీసుకోండి. సో దీనిలో పీనట్స్, పుట్నాలు, కొంచెము చింతపండు వేసానని చెప్పాను కదా. దానిలోనే ఏం చేస్తానంటే జస్ట్ వాష్ చేసేసి పచ్చిమిర్చి అలాగే వేసేద్దాము. జస్ట్ చిన్న చిన్నగా వేసేసుకొని దాని తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేద్దాము, టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే కొంచెం వేసుకోవచ్చు, ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మనకు మళ్ళీ పోపులో కూడా వేస్తాం కదా జీలకర్ర ఆవాలు. సో ఇది కలిపేసి అక్కడ పెట్టేద్దాము, జస్ట్ అదే అవుతూ ఉంటుంది. సో ఉప్పు కూడా కొంచెం వేసేసుకుందాం దీనిలోనే. నేను రెండు పచ్చిమిర్చి వేసానంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా, మా ఇంట్లో కారం తక్కువనే తింటారు పిల్లలు అనేసి. సో 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. నేను ఏం చేస్తానంటే పోపు వేసినప్పుడు పిల్లలకి మామూలుగా ఎండుమిర్చి లేకుండా పోపు వేసేస్తాను, మళ్ళీ ఎండుమిర్చి వేసేసి మా హస్బెండ్కి డిఫరెంట్గా తీసేస్తాను అనమాట. సో ఇది అవుతూ ఉంటుంది. నేను కొంతమంది డ్రై రోస్ట్ చేసుకుంటారు, కొంతమంది ఆయిల్ వేసి కొంచెం ఫ్రై చేసి తీసుకుంటారు. సో నేనేం చేస్తానంటే ఎప్పుడైనా అర్జెంటుగా అయిపోవాలి, తొందరగా అయిపోవాలి చట్నీ అని అనిపిస్తే నేను కొంచెం ఆయిల్ వేసేసి వేపేస్తాను. కానీ ఇది మాత్రం హైలో పెట్టకండి. మీరు ఆయిల్ వేసినా సరే దీన్ని హైలో పెట్టకూడదు, స్టవ్ని ఎప్పుడు కూడా కొంచెం సిమ్లోనే ఉంచుకోండి. సో దట్ మంచిగా మగ్గుతుంది, లేకపోతే పచ్చి వాసన వచ్చేస్తుంది. కొంతమందికి ఇదేంటి దాన్ని ఏమంటారు, కోకోనట్ కూడా వేసుకుంటారు. సో నా దగ్గర ఇప్పుడు ఫ్రెష్ కోకోనట్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు. సో ఇంకా రోస్ట్ అవుతుంది.
సో కొంచెంసేపు రోస్ట్ అవ్వనియండి. సో కొంచెంసేపు మనం ముచ్చట్లు పెట్టుకుందాము. సో హౌ ఇస్ యువర్ డే ఈరోజు చెప్పండి. మరి మీరేం కుక్ చేశారు మీ ఇంట్లో? నాకు మెసేజ్ పెట్టండి మీరు. మాది మాత్రం దోశ అవుతుంది. మళ్ళీ ఐమ్ కమింగ్ అప్ విత్ అన్ అదర్ వీడియో. ఇంకొక డిష్ కూడా కుక్ చేస్తాను, అది లంచ్ కన్నా డిన్నర్ కన్నా అవుతుంది అనేసి. సో నేను యూజువల్గా ఏం చేస్తానంటే బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఈరోజు బ్రంచ్ లాగా అవుతుంది, ఎందుకంటే పిల్లలు లేట్గా లేసారు, నేను లేట్గా స్టార్ట్ చేశాను కుకింగ్ అంతా. కాబట్టి మార్నింగ్ కొంచెం ఫ్రూట్స్ అట్లా చిన్న స్నాకింగ్ చేశాను, మిల్క్ తాగడం అంతా అయిపోయింది. ఇప్పుడు బ్రంచ్ కాబట్టి దోశ వేసేస్తున్నాను. సో డిన్నర్కి కూడా ఇప్పుడే ప్రిపేర్ చేసేస్తాను. ఇఫ్ అట్ ఆల్ వేడి చేయాలి అని అంటే అప్పుడు అవన్లో పెట్టుకొని వేడి చేసేస్తాను. యూజువల్గా మళ్ళీ ఈవినింగ్ అవ్వగానే పిల్లల్ని బయటకు తీసుకొని వెళ్ళడం, లేకపోతే ఏదో ఒక వీళ్ళకి ఏదో ఒక క్లాసెస్ ఉంటాయి కదా, సో అందుకే అవ్వదు అనేసి ముందే చేసేసుకొని పెట్టుకుంటాను. ఐ హోప్ అందరూ అదే పని చేస్తారని అనుకుంటున్నాను. అది వెరీ కామన్, బట్ ఐమ్ జస్ట్ టెలింగ్ యూ నేనేం చేస్తాను, నా స్కెడ్యూల్ ఏంటి అనేసి. సో ఇలా వచ్చింది రోస్ట్. ఇప్పుడు ఇంకా ఆఫ్ చేసేసానండి. ఒక్క 2 minutes ఇలా ఉంచేసి నేను గ్రైండర్ లోపలికి తీసేసుకుంటాను. గ్రైండర్లోకి ఇదండి 2 minutes ఆల్రెడీ ఉంచాను. సో 2 minutes ఉంచేయండి సరిపోతుంది. వేడిగానే ఉంటుంది, దట్ ఈస్ ఫైన్. అండ్ దెన్ ఆల్రెడీ చాలా వేడిగానే అనిపిస్తుంది కదా, గ్రైండింగ్ చాలా కష్టం అవుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే కొంచెం బాగానే వాటర్ పోసేసుకుంటాను అంతే. ఒక్క 2 minutes ఇట్లా వదిలేసి మూత కూడా పెట్టాను, 2 minutes అలా వదిలేస్తాను. అండ్ ఇప్పుడు కొంచెం దోశకి కొద్దిగా ఆన్ చేసుకున్నాను అనమాట, కొంచెం హైలో పెట్టుకున్నాను. దాని తర్వాత ఇక్కడే చూపిస్తాను. సో చెప్పాను కదా, మన గ్రైండర్లో పీనట్స్ వేసేసాను. సో కొద్దిగా చల్లారబడేంత వరకు ఉంచేద్దాం అక్కడే. సో అంత లోపలే ట్యాంపర్ చేసేద్దాము వీటిని. నేను యూజువల్గా పిల్లల వరకైతే ఏం వేస్తానంటే ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర వేస్తాను. సారీ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేస్తాను. సో నా దగ్గర కరివేపాకు లేదండి, అసలు వెరీ హైలైట్, ఒక రెక్క ఉంది. సో అది వేసేసాను. అండ్ దెన్ ఆవాలతో వేసుకున్నాను, ఇంకా ఆవాలు ఎగిరేది కాబట్టి దట్స్. తర్వాత తీసాక కొంచెం వీళ్ళకి తీసేసి కొంచెం ఎండుమిర్చి వేసేస్తే సరిపోతుంది. సో అవుతూ ఉంటుంది అది. సో అప్పటి వరకు ఏం చేద్దామంటే గ్రైండింగ్ స్టార్ట్ చేద్దాము. సో కొంచెం వేడే ఉంది, బట్ దట్స్ ఫైన్. ఓపెన్ చేసి దాని తర్వాత వాటర్ కూడా సరిపోలేదు, సో కొంచెం వాటర్ పట్టుకుందాం. సో ఇది కన్సిస్టెన్సీ ఇలా వస్తుంది. సో తీసేద్దాం ఇప్పుడు. సో ఇది టెంపర్ అయిపోయింది కదా, ఇప్పుడు మొత్తం తీసి దీనిలో కలిపేద్దాము. కలిపేసి మొత్తం తీసేస్తాను, యాక్చువల్లీ మొత్తం వేసేస్తాను. వేసేసి దీనిలోనే ఇప్పుడు కొంచెం అగరొచ్చినట్టు ఇది ఉంటుంది, కానీ ఎండుమిర్చి చేస్తాను కాబట్టి, బట్ దట్స్ ఫైన్. సో ఎవరికైనా అలా పొగ వస్తుంది, బాగా ఇరిటేట్ అవుతుంది ఎండుమిర్చికి అని అనిపిస్తే మీరు ఆయిల్లోనే వేపేసుకోండి. వీటితో ఆవాలు, జీలకర్రతో వీటితోనే అయిపోయింది. సో నేను 2 పచ్చిమిర్చి వేసి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి వేసేసుకున్నాను, 4 పచ్చిమిర్చి. ఈరోజు హడావుడిగా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే లేట్ అయిపోయింది ఆల్రెడీ, చాలా లేట్ అయింది ఈరోజు. పిల్లలు కూడా చాలా హంగ్రీగా ఉన్నారు. ఇక్కడ ఎండ ఇంకా బాగానే ఉందండి. ఇండియాలో ఎలా ఉందో వెదర్ నాకు తెలియదు, అదర్ కంట్రీస్లో ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడైతే ఎండ బాగానే ఉంది ఇప్పుడు.
సో చూడండి ఇలా కొద్దిగా ఇంకొంచెం రెడ్ అయ్యేంత వరకు ఉంచేసి తీసేద్దాం. ఇంకా వేగుతుంది. ఓకే, పిల్లల్ని అడిగితే ఏం చెప్పారంటే పచ్చిమిర్చి తగ్గిందని చెప్పారు, కారం అసలు లేదన్నారు. సో ఏం చేశానంటే ఎండుమిర్చి 2 వేసాను కాబట్టి దీనిలో కలిపేసాను డైరెక్ట్గా. సో అయిపోయింది. ఉప్పు కారం అంతా కూడా ఇప్పుడు కరెక్ట్గా ఉందండి. సో దీన్ని సైడ్కి పెట్టేసుకొని ఒక బౌల్లో తీసేస్తాను కొంతసేపు అయినాక. సో లెట్ మీ స్టార్ట్ విత్ ద దోశ. సో ఇది కూడా వేడెక్కిపోయింది. దోశకు ఫస్ట్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే డెఫినెట్గా ఇది మాత్రం పేనం మాత్రం హైలో ఉండకూడదు, ఎక్కువ అవ్వకూడదు, అలానే తక్కువ కూడా అవ్వకూడదు. ఇప్పుడు నేను చాలాసేపటి నుంచి ఆన్ చేసి పెట్టాను కాబట్టి చాలా ఇప్పుడే ఆఫ్ చేశాను నాన్న. చాలాసేపు ఆన్ చేసి పెట్టాను కాబట్టి చాలా పొగలాగా వస్తుంది. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ క్యాస్ట్ ఆయిల్ కాబట్టి మనం డైరెక్ట్గా ముట్టలేము. సో తీసి పక్కన పెట్టేస్తాను ఒక 1 సెకండ్, ఐ మీన్ 1 మినిట్ అట్లీస్ట్. యా, అది కొంచెం తగ్గినాక అప్పుడు స్టార్ట్ చేద్దాం వేయడం. సో గీని కొంచెం మెల్ట్ చేసుకుందాము అందులో పెట్టుకొని జస్ట్ 30 సెకండ్స్. కావాల్సిన వాళ్ళు 1 మినిట్ కూడా పెట్టుకోవచ్చు. హే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీతో ముచ్చట్లు. సో నేను ఈరోజు దోశను చట్నీ చేయబోతున్నాను. సో చూడండి నా దోశ ఏ స్టైల్లో ఉంటుంది, ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది. ఐ నో ఎవ్రీబడి యువర్ ఫేమస్ డూయింగ్ దోశ, బట్ అందరూ పర్ఫెక్ట్ అని తెలుసు. బట్ లెట్ మీ షో యూ నేను ఎలా చేస్తానో దోశ అనేసి. చాలా యమ్మీగా ఉంటుంది. లెట్స్ సీ. సో పచ్చడి అయిపోయింది కదా, ఇప్పుడు దోశ స్టార్ట్ చేస్తున్నాను. యా, కొంచెం వేడిగా ఉంది, మరీ అంత వేడి లేదు. సో నా ఏం చేస్తానంటే ఇప్పుడు తీసుకున్నాను కదా, దీంట్లో కొంచెం దీనిపైన వేసేసుకుంటాను. మా పిల్లలకు కొంచెం చీజ్ ఎక్కువనే ఇష్టం కాబట్టి చీజ్ బాగానే వాడాను. ఎక్కువగా వెజిటేబుల్స్ తింటే పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ఎక్కువగా వెజిటేబుల్స్ తింటే చీజ్ తగ్గించేసి వెజిటేబుల్స్ బాగానే వేసుకోవచ్చు. దట్స్ అనదర్ గుడ్ టిప్ అండి. నేను మాత్రం వెజిటేబుల్స్ కూడా బాగానే వేసాను, అలా అని కొంచెం చీజ్ కూడా బాగానే వేసాను. సో 2 తింటే చాలా హెవీగా ఉంటుంది. అండ్ గీ మెల్ట్ చేసేసుకున్నాను ఇవ్వండి. ఇప్పుడు కొద్దిగా హైలో పెట్టేస్తే సరిపోతుంది, కొంచెం మీడియం వరకు తీసుకొని వస్తే సరిపోతుంది స్టవ్ని. సో అవుతుంది చూసారా. ఇప్పుడు దోశ దగ్గర తీసుకుంటాను వీడియో చూడండి, ఇప్పుడు అవుతుంది. సో నేనేం చేస్తానంటే కొంచెం మీడియంలో పెట్టేసి కొంతసేపు ఇలా వదిలేస్తాను. సో ఆ చీజ్ కూడా చూడండి అలా మెల్ట్ అవుతూ వస్తుంది పైనకి ఇట్లా ఉబ్బినట్టుగా. కింద మనకి ఎప్పుడైతే ఫ్రై అయ్యింది అని తెలిస్తే దోశ కొంచెం స్లోగా తీసుకోవచ్చు. సో అది ఇంకా అవ్వలేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ వెయిటింగ్. సో చూడండి దగ్గర తీసుకోండి. సో చూడండి ఇప్పుడు రెడ్ అవ్వడం మొదలైంది, దానికి అదే వచ్చేస్తుంది. కొంచెం రెడ్ అయ్యింది అని తెలిస్తే ఆ దోశనే పైనకి ఇట్లా రావడం మొదలు పెడుతుంది. సో అప్పుడు మనం స్లోగా ఆల్ సైడ్ నీట్గా స్లోగా అనుకున్నాం అనుకోండి. ఇటు అవ్వలేదు అని అనిపిస్తే కొంచెం ఇటు సైడ్ పెట్టేయండి స్టవ్ సైడ్. దట్స్ ఇట్, వచ్చేసేది దోశ. చూసారా. సో మీకు ఇంకొంచెం రోస్ట్ కావాలి కింద అనిపిస్తే ఒక 1 సెకండ్, ఒక 15 సెకండ్స్ అట్లా వదిలేసేద్దాము, లేదంటే 30 సెకండ్స్ ఇట్లా వదిలేసేయచ్చు. కొంచెం ఇంకా కింద రోస్ట్ కావాలి అనిపిస్తే ఆల్ సైడ్స్. సో నేను స్టవ్ కూడా కొంచెం లోలో పెట్టుకున్నాను. అండ్ మా పిల్లలు కొంచెం స్పైసీ కావాలన్నారు ఈ దోశ మాత్రము, ఎందుకంటే చీజ్ బాగానే పడింది కాబట్టి. సో నేను కొంచెం స్ప్రింకిల్ చేసిన పైనుంచి. మీకు వీలైతే కొంచెం తొందరగా చేసుకోండి, అప్పుడు కారం కూడా కొంచెం నెయ్యిలో మగ్గినట్టు వస్తుంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది.
సో నేను లాస్ట్లో వేసాను, బట్ అది మీరు చేయొద్దు, అవసరమైతే ముందే వేసేసుకోండి. There you go. సో దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే, మాకు ఎలా ఇష్టం అంటే, నేను ఇది 4 పీసెస్ కింద 3 అన్న 4 అన్న పీసెస్ కింద కట్ చేసేస్తాను. Yes, there you go. Yeah. సో ఇది వేడిగా ఉంది కాబట్టి ఓకే, వేడిగా. సో ఇది మా పిల్లలు దీని పేరు ఏం పెట్టారంటే బాహుబలి దోశ అని పెట్టారు. సో ఎలా ఉందో మీరు కమెంట్స్లో చెప్పండి. ఇది మాత్రం మాకు చాలా యమ్మీగా అనిపిస్తుంది. ఎప్పుడు పెట్టినా ఇట్స్ దేర్ ఫేవరెట్ ఇదండి. సో డెఫినెట్గా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తింటారు. సో మీకు ఎలా అనిపించిందో అనేసి కమెంట్స్లో పెట్టండి ప్లీజ్. సో టేస్ట్ టెస్టర్ నేనే ఈరోజు. చూడండి చీజ్ ఎలా వస్తుందో. సో నేను ఇంత చీజ్ తినను, బట్ స్టిల్ మీకు టేస్ట్ చెప్తామనేసి నేను తిందామని అనుకున్నాను. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది, చీజీగా ఉంది. ఎనీబడి పిల్లల కోసం చేయాలి అని అనుకుంటే మాత్రం దిస్ ఇస్ వెరీ గుడ్. పెద్దలకు కూడా ఎంజాయ్ చేస్తారు. కొంచెం చీజ్ తక్కువ వేసుకొని వెజిటబుల్స్ వేసుకోండి, ఎక్కువ వేసుకోండి అంతే. అండ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీతో ముచ్చట్లు. I'll come up with very good videos, more of very good videos. Thank you so much.